నమస్తే, నేను మీ కృష్ణ. ఏటీవీ హైదరాబాద్ న్యూస్ కి స్వాగతం. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన డెల్టా హైస్కూల్ భవనాన్ని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. సబ్స్టేషన్ సమీపంలో వలిగొండ నుండి భువనగిరి వెళ్లే ప్రధాన రహదారి పక్కన ఈ పాఠశాల భవనాన్ని అత్యాధునిక హంగులతో నిర్మించారు. ఈ పాఠశాల గత 15 సంవత్సరాలుగా ఎంతో మంది విద్యార్థులను డాక్టర్లు, ఇంజనీర్లుగా తీర్చిదిద్దుతూ ఉత్తమ ఫలితాలను సాధిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ కుంభం వెంకట పాపిరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ బుక్య భీమానాయక్, ఉప సర్పంచ్ మల్గ మాధవి వెంకటేశం, మాజీ ఎంపీపీ నూతి రమేష్ రాజు, పాఠశాల కరెస్పాండెంట్ పబ్బు శ్రీధర్ గౌడ్, ప్రిన్సిపల్ వెంకటేష్, నాయకులు పాశం సత్తిరెడ్డి, తుమ్మల యుగేందర్ రెడ్డి, పోలేపాక జానకి రాములు, గరిసె రవి, బత్తిని లింగయ్య, సహదేవ, పబ్బు చెరుకు శివయ్య, నరసింహ, సురేందర్, బద్దం సంజీవరెడ్డి, పలుసం సతీష్, బండారు నరసింహారెడ్డి, కనకచారి, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. I would like to invite the correspondent of Delta High School, Pabbu Sridhar Garu, to felicitate our beloved politician and a member of Legislative Assembly, Bhungur constituency, Sri Kumbam Anil Kumar Reddy Garu, with a shawl and memento. సభ్యులు గౌరవనీయులు అన్నగారు కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారు మరియు మార్కెట్ చైర్మన్ నాయక్ గారు, ఉప సర్పంచ్ మాధవి గారు, సత్రెడ్డి గారు, తర్వాత నూతి రమేష్ గారు, లింగయ్య గారు, పబ్బు సురేందర్ గారు, ఇక్కడికి ఇచ్చేసినటువంటి పత్రికా విలేకరు. మొదటిసారి ఒక కార్పొరేట్ స్థాయిలో స్కూల్ పెట్టినంటే నిజంగా చాలా సంతోషం. అంటే ఒక కార్పొరేట్ స్థాయి స్కూల్ అంటే అన్ని హంగులు ఆర్భాటాలు ఉంటాయి. ఒక కంప్యూటర్ ల్యాబ్ ఉంటుంది, స్పోర్ట్స్ ఫెసిలిటీస్ ఉంటాయి, ఒక మంచి ఆవరణ ఉంటుంది, మరి ఒక పచ్చదనం మెయింటైన్ చేస్తారు, ప్లే గ్రౌండ్స్ ఉంటాయి, క్లాస్ రూమ్స్ బాగుంటాయి. క్లాస్ రూమ్లో మరి అట్లనే డిజిటల్ క్లాసెస్ ఉంటాయి. అట్లనే మీరు ఏది సరే అట్లనే ఇప్పుడు ఏది మీరు ఏది ఆ క్లాస్ రూమ్స్ ఏం పెట్టినది ప్రొజెక్టర్స్ పెట్టారు. సో ప్రొజెక్టర్స్ తోటి ఇన్స్టెడ్ ఆఫ్ టీవీ స్క్రీన్స్ కాక స్మార్ట్ టీవీస్ కాకుండా ప్రొజెక్టర్స్ తోటి క్లాసెస్ కూడా చెప్పే కార్యక్రమం కూడా మరి ఇవన్నీ కూడా ఈరోజు ఇక్కడ ఉన్నాయంటే ఇవన్నీ ఉన్నాయి కాబట్టినే ఇది కార్పొరేట్ స్థాయి స్కూల్ అని చెప్పడానికి మరి ఏమాత్రం సందేహం లేదని చెప్తున్నాం. సో చాలా సంతోషం. ఒక కార్పొరేట్ స్థాయి స్కూలు ఒలిగొండ మండల కేంద్రంలో రావడం, చుట్టుముట్టు కూడా మంచి వాతావరణం ఉంది, ఆహ్లాదకరమైన వాతావరణం, ఒక పక్క చెరువు, మరి ఎట్లాంటి డిస్టర్బెన్సెస్ కూడా లేకుండా అంత ఓపెన్ స్పేస్ ఉండి ఒక పక్క చెరువు, చెట్లు ఇవన్నీ కూడా ఉండి మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో మంచి స్కూలు, పిల్లలు చదువుకోవడానికి కూడా అనువుగా ఉన్న స్కూల్ కాబట్టి చాలా సంతోషంగా భావిస్తున్నాం. ఇప్పుడు అట్లనే ఇప్పుడు మా ఇప్పుడు ఆయన ఆర్గనైజరు ఎవరైతే ఉన్నారో ఆయన చదువుతుంటే యూకేకి పోయిన వాళ్ళే ఎంతోమంది గురించి చెప్తారు. సో అండ్ సో స్టూడెంట్ యూకేలో చదువుతున్నాడు, సో అండ్ సో స్టూడెంట్ డాక్టర్, సో అండ్ సో స్టూడెంట్ పేరు చెప్పి మరి అంటే వివిధ దేశాలకు పోయి డాక్టర్లు, ఇంజనీర్లుగా ఎప్పుడో మేము నల్గొండలో ఆల్ఫోన్సస్లో అక్కడ చదువుకున్న వాళ్ళే పోయినరని మేము చెప్పుకునేది. ఈరోజు మీ దగ్గర ఒక ఒలిగొండ స్కూల్ నుంచి, డెల్టా స్కూల్ నుంచి ఇంతమంది ఇంజనీర్లు, డాక్టర్లు అయినారంటే మీరు సాధించినట్టే అని చెప్పి నేను భావిస్తున్నాను. ఇది నిజంగా మీకు కంగ్రాచులేషన్. అందరం కూడా సపోర్ట్లతోటి వాళ్ళని అభినందించాలి. 15 ఇయర్స్ అయినా మీరు స్కూల్ పెట్టి, 17 ఇయర్స్ అయ్యి అంటే ఇంతమందిని ఇంజనీర్లను, డాక్టర్లను అంటే ఎంతోమంది విద్యార్థులను వాళ్ళను సక్సెస్ఫుల్గా వాళ్ళకు ఒక క్యారియర్ చూపెట్టి వాళ్ళ భవిష్యత్తుకు మంచి బంగారు బాటలు వేసిన యాజమాన్యంగా మరి మా దయాకర్ డెల్టా స్కూల్ను మనం భావించాల్సిందే. మరి అట్లాంటి వాళ్ళు ఒక 17 ఏళ్ళ తర్వాత మాకు సొంత ప్రాంగణం ఉండాలి అని చెప్పి ఈరోజు గొప్ప స్కూల్ కట్టినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.